హర్ష ఫుట్వేర్ ఇక్కడ అన్ని బ్రాండెడ్ కంపెనీల ఫుట్వేర్లు లభించును. శ్రీ ఆంజనేయ విలాస్ దగ్గర చిన్నయ్య పండ్ల కొట్టు వెనుక స్తూపం సెంటర్ వినుకొండ. ఏదైతే రేపు మార్చి 14వ తారీఖు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో మార్చి 14వ తారీఖు పెద్ద ఎత్తున చేయటం జరుగుతూ ఉంది. ఆ ఒక సభకి రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు కానీ వీర మహిళలు కూడా రావడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఆ ఒక కార్యక్రమం విజయవంతం చేయడానికి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు సమన్వయకర్తలు కానీ పార్టీ లీడర్స్ అందరం కూడా సమాయత్తం చేసి ఆ ఒక సభకి తరలి రావడానికి కోసం అన్ని ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పార్టీ అధికారం వచ్చిన తర్వాత గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క నడవడిక, ఆయన యొక్క పరిపాలన దక్షత ఏ విధంగా ఉందో మనం చూసాం. పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏదైతే స్థానిక సంస్థలు పంచాయతీలకు ఏ విధంగా ఆయన నిధులు ఇవ్వటం, పంచాయతీలో రోడ్లు వేయటం దగ్గర నుంచి పర్యావరణం గురించి కూడా ఆయన తగిన శ్రద్ధ తీసుకోవడం కూడా మనం చూసాం. ఇవాళ అధికారం రాకముందు కూడా రైతాంగం కోసం ఆయన సొంత నిధులను కూడా వెచ్చించి రైతులందరూ కూడా ఇవ్వటం జరిగింది. ప్రజాహితం కోరే వ్యక్తిగా ఈరోజు దేశవ్యాప్తంగా ఇవాళ జనసేన పార్టీకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్య మీరందరూ కూడా చూస్తుంటారు, రాష్ట్రంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు కూడా ఆయన వంతు 50 లక్షల రూపాయలు ఎన్టీఆర్ ట్రస్ట్కి కూడా ఆయన ఇవ్వటం జరిగింది. అంటే ప్రజలకి ఏ విధంగా ఆయన మంచి చేయాలి, ప్రజా శ్రేయస్సు కోసం ఆయన పాటుపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ రేపు మార్చి 14వ తారీఖున పెద్ద ఎత్తున పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వీర సైనికులు వీర మహిళలు తరలి రావాలని చెప్పి కోరుకుంటూ దాని అన్ని తగిన ఏర్పాట్లు కూడా ఇవాళ ఏదైతే నర్సాపేట పార్లమెంటు ఇన్ఛార్జిగా నన్ను వేయటం జరిగిందో నేను 7 నియోజకవర్గాల్లో ఈరోజు వినుకొండ రావడం జరిగింది. వినుకొండ సమన్వయకర్త నాగ శ్రీనివాసులు గారు, నిశంకరావు శ్రీనివాస్ గారు, అలాగే పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ లీడర్సు, వీర మహిళలు, జన సైనికులు అందరం కూడా కలుపుకొని ఏ విధంగా తరలి వెళ్ళాలి, ఏ విధంగా ఏర్పాట్లు అన్ని చేయటం కూడా ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మరొకసారి మార్చి 14వ తారీఖు పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో, ప్రత్యేకంగా పిఠాపురంలో పెడతాం. కారణం ఏంటంటే పార్టీ అధ్యక్షులు సొంత నియోజకవర్గం, 90,000 మెజార్టీ వచ్చిన నియోజకవర్గం, ఒక ప్రత్యేక గుర్తింపు. పిఠాపురం ప్రజలు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు అందరూ కూడా ఏ విధంగా అక్కడికి వచ్చి మరోసారి గతంలో ఆవిర్భావ దినోత్సవం కన్నా ఇంకా మెరుగ్గా ఇంకా భారీ ఎత్తున ఈ సభని అది నిర్వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా.